ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని జన సైనికులు అభిమానులు కోరుకుంటున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పవన్ కళ్యాణ్ ఇష్టదైవమైన ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనసేన శ్రేణులు భారీ ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల రొటేటెడ్ కఫ్ సమస్య కారణంగా ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న పవర్ స్టార్ ఆ సర్జరీ నుంచి క్షేమంగా కోలుకుని మళ్లీ ప్రజల పక్షాన నిలవాలని వేడుకున్నారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన నేత దిరిసిన ఫాతిమా రాణి నేతృత్వంలో కార్యకర్తలు స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సర్జరీ విజయవంతమై ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అర్చకుల వేదమంత్రాల సాక్షిగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. గత 16 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రతి ఏటా ఈ ఆలయానికి రావడం ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో శస్త్రచికిత్స జరుగుతున్న వేళ ఆయనకి అత్యంత ఇష్టదైవమైన మహోన్నతమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో మేమందరం ఇక్కడ చేరి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకము నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారి కోసం వారి ఆరోగ్యం కోసం సంపూర్ణంగా మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని, అలాగే ఈ సర్జరీ 100% సక్సెస్ అవ్వాలని మేమందరం కూడా నరసింహస్వామిని వేడుకున్నాం. కేవలం ఆలయాల్లో మాత్రమే కాకుండా చర్చిలోని యేసుక్రీస్తు ప్రభు గారికి మరియు అలాగే మసీదుల్లోని అల్లాహ్ కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యంతో సంపూర్ణంతో మళ్ళీ మన ముందుకు తిరిగి రావాలని, అలాగే కోట్లాది మంది ప్రజల యొక్క దీవెనలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి వారి ప్రార్థనలే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కవచం. సార్